నమస్కారం, జననీ ఛానల్ కి స్వాగతం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు. నేటి వీడియోలో భాగంగా మనం జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లో పామాయిల్ ఉత్పత్తుల డిమాండ్ ఎంత, ఆయిల్ పామ్ దిగుమతిలో భారతదేశపు స్థానం ఎంత, ఆయిల్ పామ్ ప్రపంచ మార్కెట్ లో ఎలాంటి పాత్ర పోషిస్తుంది ఇవాళ తెలుసుకుందాం. అంతర్జాతీయంగా చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా పామాయిల్ కు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఆసియా దేశాలు, యూరప్, అమెరికా పామాయిల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. బయోడీజిల్ ఉత్పత్తి, ఆహార ప్రాసెసింగ్ మరియు సౌందర్య సాధనాల రంగంలో పెరుగుతున్న డిమాండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో పామాయిల్ ధరలను పెంచుతోంది. ఇది ప్రధానంగా ఆహార ఉత్పత్తులు, సౌందర్య సాధనాలు, శుభ్రపరిచే ఉత్పత్తులు మరియు బయోడీజిల్ ఉత్పత్తికి విస్తృతంగా ఉపయోగించబడుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అయితే పెరుగుతున్న జనాభా మరియు ఆదాయ స్థాయిల డిమాండ్లను ప్రధానంగా నడిపిస్తున్నాయి. 2023లో ప్రపంచ పామాయిల్ వినియోగం 46 మిలియన్ టన్నులకు చేరుకున్నట్లు అంచనా వేయబడింది. ఇది 2022తో పోల్చితే 5% పెరుగుదలని చెప్పుకోవచ్చు. దేశీయంగా చూసుకుంటే భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ దిగుమతిదారులలో ఒకటి. ఇక్కడ కూడా ఆహారం, సౌందర్య సాధనాలు మరియు ఇతర ఉత్పత్తుల ఉత్పత్తికి పామాయిల్ కీలక పదార్థం. భారతదేశంలో పెరుగుతున్న జనాభా, మధ్యతరగతి ఆదాయాల పెరుగుదల మరియు ఆహార అభిరుచుల మార్పుల కారణంగా పామాయిల్ డిమాండ్ పెరుగుతోంది. భారతదేశంలో చూసుకుంటే పామాయిల్ ఉత్పత్తి ఇంకా పరిమితం. దక్షిణ భారతదేశంలోనే కొన్ని ప్రాంతాల్లో పామాయిల్ పండిస్తున్నారు, కానీ దేశీయ డిమాండ్ తీర్చడానికి ఇది సరిపోవడం లేదు. ప్రభుత్వం దేశీయ ఉత్పత్తిని పెంచడానికి ప్రోత్సాహాలు అందిస్తున్నప్పటికీ అవసరమైన స్థాయికి చేరుకోవడానికి ఇంకా చాలా దూరం ఉందనే చెప్పుకోవాలి. ఆయిల్ పామ్ ఉత్పత్తిలో ఎదుర్కొంటున్న సవాళ్ళేంటి ఇప్పుడు చూద్దాం. భౌగోళిక పరిమితులు. పామాయిల్ పెంపకానికి అనువైన భూమి చాలా పరిమితిగా ఉంది. ఉత్పాదక సమస్యలు అంటే సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల దిగుబడి చాలా తగ్గిపోతుంది. మౌలిక సదుపాయాలు. పామాయిల్ ప్రాసెసింగ్ మరియు రవాణాకు అవసరమైన మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్నాయి. పామాయిల్ డిమాండ్ పెరుగుతూనే ఉండడంతో దేశీయ ఉత్పత్తిని పెంచడానికి మరియు దిగుమతి ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగం కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. పర్యావరణ ఆందోళనలు. పామాయిల్ తోటల విస్తరణ వల్ల అడవుల నరికివేత మరియు పర్యావరణ క్షీణతకు దారితీస్తుంది. ఇది పామాయిల్ కు వ్యతిరేకంగా ప్రతిఘటనకు దారితీస్తుంది. సుదీర్ఘ గర్భధార కాలం. విత్తిన తర్వాత 4 నుంచి 5 సంవత్సరాలు వేచి ఉండవలసి వస్తుంది. ఇది మరింత కూడా పొడిగించవచ్చు. ఇంకొకటి ఏంటంటే పామ్ నీటి దాహంతో కూడిన పంట. రైతులు 900 అడుగుల లోతులో ఉన్న బావులను మరింత లోతుగా తవ్వవలసి వస్తుంది. చూశారు కదండి, పామాయిల్ పంటల్లో రైతులు ఎదుర్కొన్న సవాళ్లను చూశాము. ఇప్పుడు దేశీయ పామాయిల్ పంటల పెంపకానికి ప్రేరణలేంటో ఇప్పుడు చూద్దాం. ఆర్థిక ప్రయోజనాలు. పామాయిల్ పంటల పెంపకం రైతులకు ఆర్థికంగా లాభదాయకం. అధిక దిగుబడి, మంచి ధరలు మరియు ప్రభుత్వ ప్రోత్సాహకాలు రైతుల ఆదాయాన్ని పెంచగలవు. మరియు ఉద్యోగ అవకాశాలు. పామాయిల్ పరిశ్రమ అనేక ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది. పంట పెంపకము, ప్రాసెసింగ్, రవాణా మరియు ఇతర సంబంధిత రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. పామాయిల్ పంటల పెంపకం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుంది. ఇది రైతుల ఆదాయాన్ని పెంచి మౌలిక సదుపాయాల అభివృద్ధికి దారితీస్తుంది. దేశీయ పామాయిల్ ఉత్పత్తిని పెంచుకోవడం ద్వారా దిగుమతి ఖర్చులు తగ్గి దేశీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ప్రజల ఆదాయ స్థాయిలు పెరుగుతున్నందున వారు మరింత ఖరీదైన ఆహారాలు మరియు సౌందర్య సాధనాలు కొనుగోలు చేయగలరు. వీటిలో చాలా వరకు పామాయిల్ కలిగి ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న కారణాల వల్ల భారతదేశంలో పామాయిల్ పంటల పెంపకం ప్రోత్సహించబడుతోంది. అయితే సరైన సాగు పద్ధతులు, మౌలిక సదుపాయాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరం. ప్రభుత్వం, రైతులు మరియు పరిశ్రమ సంస్థలు కలిసి పనిచేస్తే పామాయిల్ ఉత్పత్తిని పెంచి దేశీయ డిమాండ్ ని కూడా తీర్చవచ్చు. చూశారు కదండి, జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ లో పామాయిల్ డిమాండ్ ఎంత, పామాయిల్ సాగులో రైతులు ఎదుర్కొంటున్న సవాళ్ళేంటి, పామాయిల్ సాగుకు నడిపిస్తున్న అంశాలేంటి. ఇలానే మంచి ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు మళ్ళీ వస్తుంటాము. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జననీ ఛానల్. ధన్యవాదాలు.